ఫ్రెండ్స్ ఇదైతే మనకి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ MCME అంటారనమాట. ఇదైతే మన గ్రూప్ C వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఏదైతే ఉందో దాని ద్వారా వచ్చిందనమాట. ఇదైతే మనకి తిరుమలగిరి సికింద్రాబాద్ ఏరియాలో అయితే ఉంది. మనకి జాబ్ పోస్టింగ్ కూడా అక్కడే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఇంకా వేకెన్సీస్ చూసుకుంటే కనుక లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట. మనకి వేకెన్సీస్ మొత్తం 5 అయితే ఉన్నాయి. అలాగే మన స్టెనోగ్రాఫర్ 2లో 2 ఉన్నాయి. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్ 3 ఉన్నాయి. ఇంకా సివిలియన్ మోటార్ డ్రైవర్ అనమాట, CMD-OG అంటారు, ఒక పోస్ట్ అయితే ఉంది. బుట్ మేకర్ అనమాట, ఎక్విప్మెంట్ రిపేరర్ అనమాట, ఒక 2 అయితే ఉన్నాయి. బార్బర్ ఒకటి అయితే ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే మనకి MTS అనమాట. MTSలో 25 దాకా ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ట్రేడ్స్ మ్యాన్ మేట్లో కూడా ఒక 10 అయితే, టోటల్గా 49 అయితే ఉన్నాయి అనమాట. వీటికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇవన్నీ కూడాను పర్మనెంట్ వేకెన్సీస్ గ్రూప్ C కిందకి అయితే వస్తాయి. పోస్టింగ్ వచ్చేసరికి మిలిటరీ కాలేజ్ అనమాట. ఇది మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్కి సంబంధించి సికింద్రాబాద్ ఏరియాలో మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే ఏపీ తెలంగాణ కాకుండా అక్రాస్ ఇండియా అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకుంటారనమాట. ఇంకా చూసుకుంటే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో మోడ్లో ఉంటుంది, ఆన్లైన్ కాదు. మీరు హార్డ్ కాపీ అయితే పంపించాలి. అది కూడా వీళ్ళకి 15 నవంబర్ 2025 లోపు చేరేలాగా పంపించుకోవాలన్నమాట. ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎవరికి కూడా ఫీజు లేదనమాట. 0 ఫీజ్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే కనుక మన మల్టిపుల్ పోస్టులకి మనం ఇప్పుడు చెప్పిన వాళ్ళన్నిటికీ అప్లై చేసుకునే దానికి అవకాశం లేదనమాట. ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి. ఒక పోస్టుకి మాత్రమే ఒక క్యాండిడేట్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. మల్టిపుల్ పోస్టులకి అవకాశం అయితే లేదనమాట. ఇంకా ఎగ్జామినేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్ OMR బేస్డ్ అయితే ఉంటుంది. అది కూడా సికింద్రాబాద్లో జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 0.25 మార్క్స్ అనేది తీసేయటం జరుగుతుంది రాంగ్ ఆన్సర్స్కి ఎగ్జామినేషన్లో. ఫ్రెండ్స్ ఇది అందరినీ కూడా మీరు ఎగ్జామినేషన్స్కి అయితే కాల్ చేయరనమాట. మొదట షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఎలాగంటే సపోజ్ మీరు MTSకి అప్లై చేస్తే 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి ఎగ్జామినేషన్కి కాల్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ కనుక మీకు పాస్ అయితే మీకు జాబ్ అయితే వస్తుంది అనమాట. సో అదనమాట ప్రాసెస్. తర్వాత మన స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట ఆ యొక్క పోస్ట్ని బట్టి. ప్లస్ మొదట అయితే మన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసిన తర్వాత దీనికి ఎలా అప్లై చేయాలి అనే దానికి మన ఫామ్ ఫిల్అప్ గురించి మనం చూద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే మీరు ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ అయితే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ కనుక కంప్యూటర్ మీద చేయగలిగితే సరిపోతుంది. ప్లస్ ఇంకా స్టెనోగ్రాఫర్కి కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దాంతోపాటు మనకి 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే మనం డిక్టేషన్ రాయగలగాలి షార్ట్ హ్యాండ్. దాంతోపాటు టైపింగ్ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇంకా ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి BSc అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదువుకున్న వాళ్ళు, లేదంటే డిప్లొమా ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రికల్, లేదంటే మెకానికల్, లేదంటే ఎలక్ట్రానిక్స్లో వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ కాబట్టి ల్యాబ్ అసిస్టెంట్కి BSc లేదంటే డిప్లొమా హోల్డర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. బ్రాంచెస్ అయితే ఇక్కడ ఇచ్చారు. సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు 2 years ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అవుతుందన్నమాట. ఏ యొక్క డ్రైవర్ పోస్ట్కి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరి, ఎక్కడైనా కూడా, ఏ పోస్ట్ అయినా కూడా. ఇక చూసుకుంటే బూట్ మేకర్ అనమాట. 10th క్లాస్తో పాటు మీకు ఆ యొక్క బూట్ మేకింగ్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. బార్బర్కి కూడా 10th క్లాస్తో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఆ యొక్క బార్బర్ ట్రేడ్లో. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వేరియస్ ఇవైతే ఉన్నాయన్నమాట డిసిప్లిన్స్. డ్రాఫ్ట్స్ మెసెంజర్ ఉంది, చౌకీదార్ ఉంది, గార్డెనర్ ఉంది, సఫాయి వాలా ఉంది, బుక్ బైండర్ అనమాట. ఇలాగ MTSలో వేరియస్ ఇవైతే టోటల్గా 25 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఏమీ అవసరం మనకి లేదనమాట. ప్లస్ అలాగే మనకి ట్రేడ్స్ మ్యాన్ మేట్కి సంబంధించి కూడా మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి అదర్ క్వాలిఫికేషన్స్ అనేది అవసరమైతే లేదు. ప్లస్ ఇంకా ఏజ్ పర్టికులర్స్కి సంబంధించి 18 to 25 years అనమాట. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. SC ST వాళ్ళకైతే 30 years, OBC NCL వాళ్ళకైతే కనుక 28 years వరకు వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. టు బి సెంట్ నీట్లీ ఆర్ టైప్డ్ ఆర్ హ్యాండ్ రిటర్న్ అని చెప్పారు. చేత్తో రాయొచ్చు, లేదంటే మీరు దాన్ని టైప్ కూడా చేయించుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడైతే మీకు అప్లికేషన్ ఫామ్ రెడీగా ఉందన్నమాట పీడిఎఫ్లో. మీరు దానిని A4 మంచి పేపర్ మీద ప్రింట్ తీసుకొని దానిని మీరు ఫిలప్ చేసేసి ఆ అడ్రస్కి పంపించేస్తే సరిపోతుంది అనమాట. సో ఇదైతే మీరు టైప్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదైతే కనుక మీరు డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనం మొట్టమొదట అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఉందన్నమాట. ఆ నెంబర్ అనేది మెన్షన్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. CBC 0103111100092526. సో ఇక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాయాలన్నమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే మీరు పేస్ట్ చేయాలి. అలాగే ఇక్కడ పోస్ట్ అప్లై ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తాను, MTS లేకపోతే ఏంటనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. లోయర్ డివిజన్ క్లర్క్స్ అయితే LDC అని. యూనిట్ అంటే ఇందాక చెప్పినట్టు సికింద్రాబాద్ ఇదనమాట. మిలిటరీ కాలేజ్ ఆఫ్ EMA ఇదైతే రాయాలి అక్కడ. ప్లస్ అలాగే మీ యొక్క ఫుల్ నేమ్ అనమాట. 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీకు ఫుల్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేకపోతే హస్బెండ్స్ నేమ్ అనమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డే అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి 01 ఇలాగనేది. అలాగే ఇక్కడ మంత్, అలాగే ఇక్కడ ఇయర్ అనమాట. DDMM ఈ ఫార్మేట్లో డేట్ ఆఫ్ బర్త్ వేసుకోవాలి ఇక్కడ. ఇంకా కూడా మన ఈ యొక్క 15 నవంబర్కి మీ యొక్క ఏజ్ అని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇండియన్ రాయాలి ఇక్కడ. అలాగే రిలీజియన్, మీ రిలీజియన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ప్లస్ అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అనమాట. తప్పులు లేకుండా రాసుకోవాలన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, కాంటాక్ట్ నెంబర్ అంటే మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, అలాగే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కనుక ఇక్కడ కూడా యాస్టేజ్కి ఇవన్నీ ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. కేటగిరీ UR, SC, ST, EWS ఏంటనేది మెన్షన్ అయితే చేయాలి ఇక్కడ. ఇంకా ఎక్సైజ్ మీద ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి లెంత్ ఆఫ్ సర్వీస్ మెన్షన్ చేయాలి. లేకపోతే ఇలా గీత పెట్టేసి వదిలేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే అప్లికేబుల్ కాదో అవన్నీ గీత పెట్టి వదిలేసుకోవచ్చు. అంటే మన బ్లాంక్ అయితే వదిలిపెట్టకూడదు అనమాట. సో మనం ఏదో ఒకటి రాయాలి అక్కడ. కాబట్టి మీకు కనుక అప్లికేబుల్ కాకపోతే ఒక హైఫన్ పెట్టేసి సరిపోతుంది అనమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ రిక్వైర్డ్. ప్లస్ మీ కనుక OBC NCL అలాగ అయ్యి ఉంటే కనుక ఈ యొక్క సెంట్రల్ లిస్ట్లో, అలాగే SC ST వాళ్ళు కూడా సెంట్రల్ లిస్ట్లో కనుక మీ యొక్క కేటగిరీ ఉంటే మీకు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే దాని డీటెయిల్స్ ఇక్కడైతే మెన్షన్ అయితే చేయొచ్చు అనమాట. మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది మెన్షన్ అయితే చేయాలి. అలాగే చూసుకుంటే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో 10th అయితే 10th క్లాస్ ఇక్కడ, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, స్కూల్, కాలేజీ నేమ్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అయితే గ్రేడ్, ఇక్కడ గ్రేడ్ డివిజన్ ఏదైతే మెన్షన్ అయితే చేయాలి. అంటే ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడైతే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చేయాలి. మీకు కనుక CGPA సిస్టంలో ఉంటే ఇక్కడ CGPA 8.5 9.5 ఏంటనే మెన్షన్. అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా కూడాను మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మన పైన అయితే మనకు కేటగిరీ మెన్షన్ చేసినప్పుడు SC ST దానికి సంబంధించిన సర్టిఫికేట్ మనం దీనికి ఎంక్లోజ్ చేయాలండి. జిరాక్స్ కాపీ ఎంక్లోజ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నీ కూడాను మనం ఎంక్లోజ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. కంపెనీ నేమ్, అది ప్రైవేట్, గవర్నమెంట్ ఏంటనేది, ఏ పోస్ట్ చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు అనేది మెన్షన్ అయితే చేయాలి. లేకపోతే గీత పెట్టి వదిలేసుకోవచ్చు అనమాట. చిన్న గీత లాగా పెట్టేసి. ఎంక్లోజర్స్ అంటే మనం ఒకటి ఏంటంటే మొట్టమొదట ఈ యొక్క ID ప్రూఫ్, ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డ్రైవింగ్ లైసెన్స్ అయితే దాని నెంబర్ మెన్షన్ చేయాలి. పాన్ కార్డు, పాస్పోర్ట్, దీంట్లో మీకు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాని నెంబర్ మెన్షన్ చేయాలి. దాని కాపీ మనం ఎంక్లోజ్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా మీ దగ్గర టైపింగ్ కానీ ఇంకేదైనా ఏ ఉంటే అవన్నమాట ఇక మెన్షన్ అయితే చేయాలి. అలాగే చూసుకొని కేటగిరీ సర్టిఫికెట్ అది కూడా ఎంక్లోజ్ చేయాలి. అవన్నీ రాయాలన్నమాట. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ అని చెప్పేసి మొదట ఫోటో ID, తర్వాత 10th క్లాస్, ఇంటర్మీడియట్, అలాగా నెక్స్ట్ కేటగిరీ అలా మీరు ఏవైతే జత చేస్తున్నారో అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ సైన్ చేయాలి తప్పనిసరిగా. ప్లేస్ అని మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తుంటే ఆ ప్లేస్, హైదరాబాద్, విజయవాడ ఏంటనేది డేట్ వేయాలి ఇక్కడ. దాంతోపాటు ఏంటంటే మనం ఎంక్లోజ్ చేయాల్సినవి ఇక్కడ మనం చూసుకుంటే ఒకటి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అని ఒక కవర్ తీసుకొని దాని మీద ₹10 స్టాంప్ వేసి మీ టు అడ్రస్, మీ ఎంట్ అడ్రస్ రాయాలన్నమాట మీకు, ఎందుకని అడ్మిట్ కార్డ్ రావడం కోసం. అలాగే ఇక్కడ మనం 2 ఫోటోగ్రాఫ్స్ తీసుకొని దాని మీద మీరు సైన్ చేసి ముందర వైపు ఫోటో మీద బ్యాక్ సైడ్ అయితే మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే రాయాలన్నమాట. అలాగే కింద మనకి అడ్మిట్ కార్డ్ అనమాట. ఇది అడ్మిట్ కార్డు కూడా మీరు ఫిలప్ అయితే చేసి అప్లికేషన్తో పాటు పంపించాలి. ఇందాక మనం ఏదైతే చెప్పామో అప్లికేషన్ దాని కింద ఒక కాపీ ఉందన్నమాట. మీరేం టైప్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ప్రింట్ తీసేసి దీన్ని ఫిలప్ చేస్తే సరిపోతుంది.
సో ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అతికిచ్చిన తర్వాత పోస్ట్ ఎంటీఎస్ఐ ఏంటి అనేది. అలాగే ఇక్కడ ఇది చూసుకుంటే కనుక యూనిట్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, అది ఐఎంఈ ఏదైతే సికింద్రాబాద్ రాయాలి ఇక్కడ. అలాగే నేమ్ ఆఫ్ మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫాదర్స్ నేమ్, మీ యొక్క మదర్స్ నేమ్, కేటగిరీ ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా ఏంటనేది, అడ్రస్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ తప్పులు లేకుండా రాయాలన్నమాట. కింద ఇవన్నీ మనం అయితే ఎంటర్ అయితే చేయకూడదు, వాళ్ళు చేసుకుంటారు. ప్లస్ మొత్తం మీద మీరు ఏం చేయాలంటే ఈ యొక్క అప్లికేషన్ ఫాము, అడ్మిట్ కార్డు, దాంతోపాటు ఒక సెల్ఫ్ ఎన్వలప్ కవరు, 2 ఫొటోస్ దాంట్లో పెట్టి దానికి పిన్ చేయాలన్నమాట. దాంతోపాటు ఈ యొక్క జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కేటగిరీ సర్టిఫికేట్స్, అలాగే అన్ని జిరాక్స్ అనమాట, ఒరిజినల్ కాదు, ఓన్లీ జిరాక్స్ మాత్రమే పంపించాలి. జిరాక్స్ కాపీస్, కేటగిరీ సర్టిఫికేట్ అన్నీ కూడా పెట్టేసి ఒక కవర్లో పెట్టి ఆర్డినరీ పోస్ట్లో పంపించాలి. దాంతోపాటు ఆ యొక్క కవర్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఇలాగా రాసి చేత్తో మీరు ఎంటీఎస్ఐ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది అలాగా ఆర్డినరీ పోస్ట్లో పంపించేస్తే సరిపోతుంది. 15 నవంబర్ 2025 లోపు వాళ్ళకి చేరేలాగా మీరు పంపించాలి. ప్లస్ అలాగే ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే పక్క సైడ్ మనకి రైట్ సైడు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూసీ సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. మీ దగ్గర ఆ యొక్క సెంట్రల్ ఫార్మేట్లో ఉంటే కనుక వెల్ అండ్ గుడ్ సరిపోతుంది. లేకపోతే ఈ ఫార్మేట్లో మీ దగ్గర కేటగిరీ సర్టిఫికేట్లు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మనం దాన్ని కూడా జిరాక్స్ కాపీ ఒకటి వీళ్ళకి పంపించాలన్నమాట అప్లికేషన్తో పాటు.